Hello guys, welcome back to our YouTube channel Rakshita Yadav Official. లాస్ట్ వీడియోలో ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ వ్లాగ్ అయితే మీరు చూసే ఉంటారు. అండ్ ఈ వీడియోలో మేమైతే అది అయిపోగానే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర రష్ అయితే లేదు, బట్ కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర ఆ టెంపుల్లో కొంచెం రష్గా ఉండే ఆ రోజు ఉగాది కాబట్టి. ఇక్కడైతే మేము ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ అయిపోగానే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్కి ఈవినింగ్ వరకు వచ్చేసి రూమ్ రెంట్ తీసుకొని బోనాలు గిట్లా అన్నీ చేసేసి పట్నాలు వేయడానికి గుడికి అయితే వచ్చేసామన్నమాట. పట్నాలు కూడా వేసేస్తున్నాము. అయిపోయాక నిద్ర చేసి మార్నింగ్ రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడైతే పట్నాలు వేస్తున్నాం. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. బికాస్ కొన్ని తెలియనివి కూడా ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నాకు కూడా కొన్ని అంత తెలియదు, బట్ ఈసారి అయితే నేను అన్నీ చూశాను కాబట్టి నాకు కూడా కొంచెం అర్థమవుతుంది అనమాట. మీకు తెలియదు అని నేను బ్లాగ్ తీయడం లేదు, ఏదో మా మెమరీ ఇక్కడికి వెళ్ళాము ఇది అని అయితే నేను మెమరీ తీస్తున్నాను అనమాట. మీరు ఎలా వెళ్తారు, అసలు ఇందులో ఇంకా ఏమేం చేసుకోవాలి ఏంటి అని ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.
నాది వారము దండి వారము వారం నాడు మల్లన్న గడిగోడి రకాలు అయ్యా బండ సురికేది ఉన్నా ఓ బాల మల్లేశ గుండె సురికేది ఉన్నా గుండె మల్లన్న రావయ్యా తప్పులొప్పులు మా సాధనం మల్లన్న ఇదిగో 10,000 దండాలు అయ్యా సమాచారంలో ధనం ధాన్యం ధనపుత్రలాభం మనోవాంఛాపల సిద్ధిరస్తు అమ్మా ఈ గౌరవాన్ని చెంపడం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పదం ఎక్కువ చెప్తారా గజల వేస్తుగా మా వృత్తి ఎక్కువ పక్కన పెట్టుకోవాలి అంటే దేవుడు సెలవు పెట్టుకోవాలి మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకైతే కోతులు సామాన్యంగా ఉంటూ ఉంటాయి, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ లాగా అనిపిస్తూ ఉంటాయి, ఆ వైబ్ వేరే ఉంటుంది, అందుకే క్యాప్చర్ చేశాను. ప్రతి టెంపుల్ దగ్గర మనకి హనుమాన్ ఎలాగో అలాగే మంకీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే దీన్ని గంగరేణి చెట్టు అని అంటారనమాట. మల్లన్న స్వామి టెంపుల్ ముందు ఉంటుంది. ఇక్కడే పట్నాలు కానీ బోనాలు కానీ సమర్పించడం, పట్నాలు వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మాకైతే టెంపుల్లో ఫోన్ అయితే అలౌ చేయలేదు. అక్కడ కూడా అయినవోలు మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర కూడా ఫోన్ అయితే అలౌ చేయలేదు. సో అందుకే నేను బయటికి వచ్చాక క్యాప్చర్. మేము రెంట్లో ఉన్న దగ్గరనే బోనాలు అయితే చేసామన్నమాట. అంతా అయిపోయాక అయిపోయాక ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడో కాదు, కొమరవెల్లి స్వామి టెంపుల్ పక్కకే ఉంటుంది కొండపైన. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ పైన కొండ పైన ఉంటుంది కాబట్టి మనం మెట్ల దారిలో వెళ్ళాలి. సగం మెట్లు ఉన్నాయి, సగం దారిలా ఉంది. సో మొత్తం అయితే తీసానన్నమాట. చూడండి, ఇక్కడ వెళ్ళే దారిలో మనకి మధ్యలో హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది అన్నమాట.
చూసారా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడుతూ వెళ్తూ ఉన్నాయి కదా. సో ఇది ఏంటి అని మా నాన్నమ్మని అడిగితే కోరికలు ఉన్న వాళ్ళు ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి వెళ్తారనమాట. కోరికలు తీర్చాక వాళ్ళ కోరికలు అన్నీ తీరిపోయాక వాటివని వాళ్ళు తీసి వెళ్తారంట. నాకు తెలియదు. ఇక్కడ మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. టైమింగ్స్ని బట్టి టెంపుల్ కొంచెం లేట్గానే క్లోజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ కోతుల హడావిడి ఎక్కువగా ఉందని పైకి రానివ్వలేదు. అండ్ ఇక్కడే బయట కొట్టేసాం. బయట దేవత ఉంటే ఆ దేవతకు కొట్టేసి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. అయిపోయాక జాతర చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేదో నాకు తెలిసినది చెప్పాను. మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.